హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో స్పార్క్ పవర్ 6000 mAh బ్యాటరీకి సంబంధించిన మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అప్ టు 5 days వరకు ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తాయని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే దీన్ని మీరు 8400కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మనకు అండర్ 10,000 బడ్జెట్లో 6000 mAh బ్యాటరీ అనేది వేరే ఏ బ్రాండ్ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఎవరైతే ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ కావాలని అనుకుంటారో సూపర్ విషయం అని చెప్పేసుకోవచ్చు. అండర్ 10,000 బడ్జెట్లో AMOLED డిస్ప్లే అనేది మంచి విషయం. దాంతోపాటే మనకు FM అనేది లౌడ్ స్పీకర్ తోటి వస్తుందని చెప్తున్నారు. AAA కెమెరా ఉంటుందని చెప్తున్నారు. కెమెరా విషయం మరి చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో దీనిలో మనకు మీడియాటెక్కి సంబంధించిన ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేసేసారు. సో ఇప్పుడు ఫ్రెండ్స్, ఇది వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. దీనిలో నుంచి మనం దీన్ని రిమూవ్ చేసేద్దాం, సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో పైన మనకు ఒక కవర్ ప్రొవైడ్ చేశారు కదా. సో దీన్ని మనం ఓపెన్ చేసిన వెంటనే పైన మనకు థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ స్పార్క్ పవర్ అని చెప్పేసి ఒక కూపన్ కోడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం గానా ప్లస్ ఏదైతే ఉంటుందో దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. 290 రూపాయలు విలువ కలిగింది ఇది. సో ఇది ఒక మంచి విషయం. నెక్స్ట్ వచ్చేసి దీనిలో మనకు గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక కవర్ ఇచ్చేశారు. నెక్స్ట్ 12+1 మంత్ వారంటీ ఇచ్చేశారు. జనరల్గా వీళ్ళు ఇలానే ప్రొవైడ్ చేస్తుంటారు. 12+1 స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకు ఒక బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈ కేబుల్ ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఇది మైక్రో యూఎస్బీ కేబుల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సో ఈ ఛార్జర్ గురించి మాట్లాడినట్టయితే 5 watts 2 ampereకి సంబంధించిన ఛార్జర్. ఇంకా ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే బాగుండు, కాకపోతే ఈ బడ్జెట్లో మనకు ఫాస్ట్ ఛార్జర్ అనేది అయితే రాదు. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ బ్యాక్ ఒక కవర్ అయితే ఇచ్చేసారు. సో ఈ కవర్ని మనం రిమూవ్ చేసేద్దాం. సో మొబైల్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టిక్ బిల్డ్ తోటి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది, ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నెక్స్ట్ కింది వైపు చూసుకున్నట్టయితే 3.5mm జాక్, నాయిస్ క్యాన్సిలేషన్, మైక్రో యూఎస్బీ పోర్ట్, స్పీకర్ గ్రిల్స్ అయితే కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ డెడికేటెడ్గా మనకు గూగుల్ అసిస్టెంట్ బటన్ అనుకుంటా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సిమ్ ట్రే అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని నేను ఇక్కడ నుంచి ఓపెన్ చేసినట్టయితే దీంట్లో మనము 2 సిమ్స్, తర్వాత వచ్చేసి ఒక మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీన్ని ఆన్ అయితే చేద్దాం. సో ఇక్కడ నేను పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన వెంటనే టెక్నో పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది రావడం మీరు చూడొచ్చు. సో మొబైల్ అయితే బూట్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేద్దాం. అయితే నాకు ఈ మొబైల్లో బాగా నచ్చింది ఏంటి తెలుసా? AMOLED డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేయడం ఈ బడ్జెట్లో. సో అదొక మంచి విషయం అని అయితే చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక ఎక్సలెంట్ విషయం ఏంటి అంటే 6000 mAh బ్యాటరీ. కాకపోతే ఇప్పుడు మనకు ఈ మొబైల్లో యూస్ చేసింది నాకు తెలిసి హీరో A22నో హీరో P22నో ప్రాసెసర్ యూస్ చేసి ఉంటారు. సో అది ఒక్క దగ్గర అయితే వీళ్ళు దెబ్బతింటారని నాకు అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి iOS తోటి రన్ అవుతుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ అని చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ ది బాక్సే మనకి ఇది ఆండ్రాయిడ్ పై తోటి వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నంబర్ ఆఫ్ బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. వీటన్నిటిని మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీనిలో సిస్టమ్ అని ఉంది. ఈ సిస్టంలోకి వెళ్తే మనకు మిగతా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 13+2+8 మెగాపిక్సెల్ సంబంధించిన ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీ ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ పై అనేది చూపిస్తుంది. కాకపోతే ఇది HD+ డిస్ప్లే. మనకి ఈ బడ్జెట్లో HD+ మాత్రమే దొరుకుతుంది. వేరే బ్రాండ్స్ కూడా మనకు ఎక్కువ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇప్పుడు చూడండి, ఇది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ పై తోటి అయితే రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం బ్యాక్ వచ్చేసినట్టయితే ఇక్కడ స్టోరేజ్ చూపిస్తుంది చూడండి, మనకు 54GB అయితే ఫ్రీ ఉంది. సో ఇప్పుడు మనం ఈ మొబైల్కి సంబంధించిన ఫేస్ అన్లాక్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అనేది అయితే చూద్దాం. చూడండి, ఫేస్ అన్లాక్ పర్లేదు, బాగానే పనిచేస్తుంది. అంటే మనకు సెకండ్ కంటే తక్కువ టైంలో అయితే లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఈక్వల్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవ్వడం మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక 4-5 ఫొటోస్ని క్యాప్చర్ చేసి ఇది ఎలా ఉంది అనేది అయితే చూద్దాం, ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అయితే చూద్దాం. దానికోసం నేను ఈ కెమెరా యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫోటోని క్యాప్చర్ చేసి చూద్దాం. అయితే దీనిలో మనకు వీడియో అని, తర్వాత వచ్చేసి ఏ అని, బ్యూటీ అని, బోకే అని ఇలా చూసుకున్నట్టయితే చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీన్ని మనం 1080pలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ క్యామ్ యూస్ చేసి. కాకపోతే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక బోకే ఎఫెక్ట్ యూస్ చేసి ఫోటోని అయితే క్యాప్చర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో మనకు పర్లేదు, మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. కాకపోతే లో లైట్లోనే ఇవి అంత బాగా పర్ఫామ్ చేయవు. నెక్స్ట్ మనం సెల్ఫీ కెమెరా యూస్ చేసి ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది 13 మెగాపిక్సెల్ సంబంధించిన సెల్ఫీ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీంట్లో కూడా మనకు డీటెయిల్స్ అనేవి పర్లేదని అయితే
చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటే వీళ్ళు ఒక బ్యాక్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి ఈ బ్యాక్ కేస్ యూజ్ చేసుకుంటేనే బెస్ట్. అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసింది 6000 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఆరామ్గా ఒక 3 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే, తర్వాత వచ్చేసి అమోలెడ్ డిస్ప్లే కాబట్టి అమోలెడ్ డిస్ప్లేలో మనకు బ్లాక్స్ అనేవి ఆన్ కావు కాబట్టి, ప్లస్ హెచ్డి ప్లస్లో మనకు ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేయదు కాబట్టి వీళ్ళు చెప్పినట్టుగానే బాక్స్ పైన ఎక్కువ ఇచ్చారు, మరి 5 days ఇచ్చారు. కానీ అంటే మీరు హెవీగా యూజ్ చేస్తే మాత్రం ఒక 2 days or 3 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అలా కాకుండా మీరు స్టాండ్ బైలో అంటే కొంచెం కాల్స్ మాట్లాడడానికి యూజ్ చేస్తే మాత్రం వీళ్ళు చెప్పినట్టు 5 days బ్యాటరీ బ్యాకప్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే వీళ్ళు బాక్స్లో మనకు ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి దీన్ని ఛార్జ్ చేయడానికి ఎక్కువ టైం పట్టుద్ది, ఒక 3 hours టైం అయితే పట్టుద్ది. అయితే ఎవరైతే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో పర్ఫెక్ట్ ఫోన్ అని అయితే చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్లో నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.